నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ సవాళ్లను స్వీకరించిన బీజేపీ, మూసీ పర్వాక ప్రాంతంలో బస్తీ నిద్ర. అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం, హైడ్రా భవిష్యత్ తరాల కోసమే. కంగుతిన్న కుత్బుల్లాపూర్ పిస్తా హౌస్ కస్టమర్లు, మనోభావాలు దెబ్బతీసిన యాజమాన్యం. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే అంతే, ఇక డ్రైవింగ్ లైసెన్స్ గురించి చింతే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లను బీజేపీ పార్టీ స్వీకరించింది. రామంతపూర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు బస్తీ నిద్రకు ఉపక్రమించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు మూసీ పరివాహక ప్రాంతానికి చేరుకున్నారు. ఒక్కొక్కరిగా బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు మూసీ పరివాహక ప్రాంతానికి చేరుకుంటున్నారు. అవినీతిని మూసీ ప్రచారంలో అవినీతిని పేదల ఇళ్లను మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో పిస్తా హౌస్కు వెళ్లిన కస్టమర్లకు చుక్కలు ముక్కలు చూపించింది. కార్తీక మాసమని వెజ్ బిర్యానీ కోసం పిస్తా హౌస్కు వెళ్లిన కస్టమర్లకు పుట్టగొడుగుల బిర్యానీ ఆర్డర్ చేస్తే మిగిలిపోయిన చికెన్ బిర్యానీలోని పుట్టగొడుగులను సర్వ్ చేసింది బాచ్పల్లి పిస్తా హౌస్ బ్రాంచ్. పుట్టగొడుగుల బిర్యానీలో చికెన్ ముక్కలు చూసి కంగు తిన్న కస్టమర్ల వంతైంది. పుట్టగొడుగుల బిర్యానీలో చికెన్ బిర్యానీ సర్వ్ చేసిన 700 రూపాయల బిల్ను కస్టమర్ల నుండి ముక్కుపిండి వసూలు చేసింది ఆ హోటల్. కార్తీక మాసంలో కస్టమర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన ఈ పిస్తా హౌస్పై ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని వెజ్ కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. విషయం నిలదీయడంతో హోటల్ సిబ్బంది ఎలా నీళ్లు నములుతున్నాడో చూడండి. आप मशरूम बिल दो, मटन का बिल दो. मशरूम में चिकन का ही को मिलाते जी वेजिटेरियन में. बोल, ये पिस्ता हाउस वाले पूरा ऐसे कर दे क्या? बिल दे यार, बिल दे के बिल. नहीं आप यार हमारा बात सुनो. आप बिल दे दो, मैं बिल बना के चले जाता हूँ. अभी क्या है बात करने का? आप वेज से वेज लगाना ना, ये कई को लगाते आप? बिल दे दो. తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే రేవంత్ ఫార్మా క్లస్టర్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సంకల్పించారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తే వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వికేంద్రీకరణ దిశగా అడుగులు వేశామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పాలసీ నిన్న మొన్న రాద్ధాంతం జరిగింది ఎక్కడ? లక్చర్లలో. 15,000 ఎకరాలు ఎప్పుడైతే వారు ఫార్మాసిటీకి హైదరాబాద్లో పోగు చేసినారో, ఆనాడు ఎన్నికలకు ముందే శ్రీధర్ బాబు గారు, బట్టి గారు అసెంబ్లీ అడిగినారు, ఒక చోట 15,000 ఎకరాలు చేసి మీరు డీసెంట్రలైజ్ చేస్తే ఇది నష్టం జరుగుద్ది,
ఒకే చోట ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, పోలీస్ సమస్యలు వస్తాయని మాట చెప్పడం జరిగింది. మా విధానం ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలి. ఫార్మాసిటీ ఎందుకు ఆదిలాబాద్లో ఉండకూడదు, ఎందుకు ములుగులో ఉండకూడదు, ఎందుకు బాసల్లో ఉండకూడదు, ఎందుకు హైదరాబాద్లోనే ఉండాలి? మా ఉద్దేశం వల్ల కూడా, మా పాలసీ, కాంగ్రెస్ పాలసీ వల్ల కూడా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రంలో నలుమూలలో జరగాలి కాబట్టి కొడంగల్లో ఒక క్లస్టర్గా పెట్టుకుని అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ వస్తూ ఉంది. సో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే రేపు మాకు నూకలు చెల్లిపోతారు బాధతో, అక్కస్తో రకరకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, వాస్తవాలు తెలుసుకునే సత్తా, ధైర్యమైన ప్రజలు జరుగుతుంది ఏందో తెలుసుకుంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ రోజుకి సిద్ధము. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 9 నెలల అభివృద్ధికి చర్చకు సిద్ధమైన మాట చెప్తా ఉన్నాను అన్ని రంగాల్లో. హైడ్రా, మూసి, నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను, ఎవరిచ్చారు మీకు ఐడియా, కానీ ఇంత బహత్తరమైన ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని. హైడ్రా ఎవరి కోసం అండి? ఎవరి కోసం హైడ్రా వచ్చింది? ఎవరి స్వార్థం కోసం కాదు. హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. నిజాం కాలం నుంచి కూడా 2500 చిన్న చిత్కర చెరువులు, కుంటలు ఉండేవి. భారీ వర్షం పడితే వాన నీరంతా కుంటలకు పోయేది, మనకు సురక్షంగా ఉండేది. ఇలా హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్కి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? చెరువులు, కుంటలు కబలించబడి నీరు పోవలసిన పూట కుదించబడితే వాటర్ అంతా ఇళ్లకు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, పూర్వవైభవం రావాలంటే హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరు భయపడిపోయినారు? ఇలా పోయిన గత పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండలతో భూ కబ్జాలు చేసినట్టు బకాసులకు భయం పుట్టుకోవాలి. దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు? చెరువులు భారీ నిర్మాణం చేసి చేపట్టింది ఎవరు? బీదవారి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు. ఇలా మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పరాదు. ఒక విలయ తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తా ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. నాగర్ కర్నూల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ యాదవ్ అన్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించిన వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే సెక్షన్ 304/2 ప్రకారం కేసులు బుక్ చేసి పట్టుబడిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని తెలిపారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తాగి పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని, మద్యం సేవించి మొదటిసారి పట్టుబడిన, రెండోసారి పట్టుబడిన, మద్యం సేవించిన మోతాదును బట్టి తప్పనిసరిగా శిక్ష విధించబడుతుందని ఆయన అన్నారు. కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు, మైనర్లకు ట్రాఫిక్ రూల్స్పై అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని, వాహనం తీసుకుని రోడ్డు మీదకు వచ్చే ముందు తమ కుటుంబాన్ని గుర్తుంచుకొని ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కూడా ఎన్నో మార్పులు చేశాము. నార్కల్ ట్రాఫిక్ యూనియన్ ఏర్పడిన కాంచి ప్రత్యేక దృష్టి రీత్యా ప్రతి శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ, వితౌట్ నెంబర్ ప్లేస్ కానీ, ఇలాంటివి ఏవైతే మేజర్ కేసులు ఉన్నాయో వాళ్ళను ప్రత్యేకంగా శనివారం రోజు పిలిచి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ సెక్షన్ కండక్ట్ చేసి వాళ్ళ మార్పు కోసం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక్కొని మేము వాళ్ళకు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి చెప్పడం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కౌన్సిలింగ్ సెక్షన్లో భాగంగా వాళ్ళ ద్వారా ఓత్ ప్రతిజ్ఞ చేయించడం, ప్లస్ మన నార్కర్నూలు ప్రజానికాన్ని మొత్తం కనపడే విధంగా వాళ్ళతో ఒక చిన్నపాటి ర్యాలీ తీయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా ఎస్పీ గారు చట్ట వ్యతిరేక చర్యలు చేసిన వాళ్ళకు ఒక రకమైన బుద్ధి చెప్పడంతో పాటు ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు చేయడం వల్ల ఇలాంటి ర్యాలీలు కానీ ఇవన్నీ పాల్గొనాల్సి ఉంటుందని చెప్పి ప్రజానికానికి తెలియడం కోసం ఇవన్నీ చేయడం జరుగుతుంది. మన నాగర్ కర్నూల్ డిస్టిక్లో మేజర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వారికి కేవలం జరిమానానే విధించకుండా వాళ్ళకి తలపూర్తి నుంచి కానీ, అచ్చంపేట నుంచి కానీ, మన నార్కల్ నుంచి కానీ
1, 2 దగ్గర అలా ఒక వారం రోజుల వరకు జైలు శిక్ష చేసిన కేసులు చాలా ఉన్నాయి. ఒక వారం రోజుల క్రితం కలకూరు నందు 3 days ఇద్దరికి జైలు శిక్ష చేయడం జరిగింది. ఒకసారి వార్నింగ్ ఇచ్చి చూస్తున్నాము, రెండోసారి దొరికితే మాత్రం ఖచ్చితంగా తనకు చట్టపరంగా జైలు శిక్ష చేయడం కానీ లైసెన్స్ రద్దు చేయడం కానీ చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు మనకు కొత్తగా అట్లా తెలంగాణలో పాయింట్ల విధానం వచ్చింది. పాయింట్ల విధానం అంటే ఏంటంటే ఒక క్యాండిడేట్కు 12 పాయింట్లు అంటే వాళ్ళు చేసిన చట్ట వ్యతిరేక చర్యలు 12 పాయింట్లు ఎప్పుడైతే క్రాస్ అవుతారో తన లైసెన్స్ 1 year వరకు రద్దు అవుతుంది. అందులో భాగంగానే మనకు ఒక వ్యక్తి లైసెన్స్ మీద డ్రగ్ అండ్ డ్రైవ్ చేసినట్టు తెలిస్తే 4 పాయింట్లు పెనాల్టీ వేయడం జరుగుతుంది. అత్యధికంగా డ్రగ్ అండ్ డ్రైవ్కి ఉంది. దాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందరికీ దాన్ని డాటా ఎంట్రీ చేయడం వల్ల ఒక 3 times ఒక డ్రగ్ అండ్ డ్రైవ్ దొరికితే తనకు పెనాల్టీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో బాలికపై అత్యాచారం జరిగితే కనీసం పట్టించుకోలేదని, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైసీపీ అధికార ప్రతినిధి కళ్యాణి అన్నారు. గాంధీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రైనా ఆడపిల్ల నడిచి వెళ్లే పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈరోజు మహిళల రక్షణ ఈ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈరోజు తీసుకుంటే మహిళలు అంటే ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ఆ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఆపి ప్రజల ముఖ్యంగా మహిళల రక్షణ కోసం దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కోరుకుంటూ ముఖ్యంగా వాలంటీర్స్కి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనే తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఒక బాలికను మద్యం తాగించి అత్యాచారం చేస్తే కనీసం ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేదు. కనీసం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం చేయని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల టైంలో గెలుపు కోసం ఎన్నో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల్ని ముఖ్యంగా మహిళల రక్షణని గాలికి వదిలేశారు అని చెప్పొచ్చు. మొన్న కూడా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు మహిళల రక్షణ విషయంలో హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. కాబట్టి మహిళల రక్షణని ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా దీన్ని ప్రముఖ కార్ల సంస్థ మారుతి సుజుకి కొత్త కార్ ది ఆల్ న్యూ డీజర్ ఆవిష్కరణను ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆటోనగర్లో వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వనస్థలిపురం బ్రాంచ్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కె కృష్ణ, డీజీఎం రామ్ కుమార్, బ్రాంచ్ హెడ్ కె అశోక్, ఇతర వరుణ్ మోటార్స్ సిబ్బంది పాల్గొన్నారు. 5 lakhs రేంజ్ లో 25.5 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం దీనికి సంస్థలను కూడా 5 star రేటింగ్ ఇచ్చింది. 5 star రేటింగ్ అంటే తక్కువ పొల్యూషన్, ఎక్కువ మైలేజ్, సేఫ్టీనెస్, ప్లస్ కూర్చున్న బ్యాగ్ కూర్చున్న వాళ్ళ సేఫ్టీ కూడా బాగుంటుంది. కాబట్టి 5 star రేటింగ్ రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ మారుతి కొత్త డిజైర్ మార్కెట్లో చాలా కార్లు బుక్ అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తక్కువ ధరలో ఎక్కువ మందికి ఇచ్చే మారుతి డిజైర్ ని కొనండి అని చెప్పేసి వరుణ్ మోటార్ ద్వారా ఆఫర్ చేసిన ఈ కార్ని ప్రజల బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బాసర IIIT ముట్టడికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ పిలుపుతో ఏబీవీపీ కార్యకర్తలు IIIT ముందు ధర్నాకు దిగారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు విద్యార్థి సంఘాల ఆందోళనను కట్టడి చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ తమను పోలీసులు బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేసి ఆపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాసర IIITలో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపి బాసర IIIT విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏబీవీపీ అంటే భయమని, అక్రమ అరెస్టులు ఎందుకు అని ప్రశ్నించారు. చదువుల తల్లి సరస్వతి నిలయం బాసర IIIT విద్యార్థుల ఆత్మహత్యలతో శ్మశాన వాటికని తలపించే విధంగా నిరంతరం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా వారి ఆత్మహత్యలపైన న్యాయ విచారణ జరపని కారణంగా
మరొక విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. స్వాతి ప్రియ అనే విద్యార్థిని పియూసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఆత్మహత్య చేసుకొని మరణిస్తే విద్యార్థి ఆత్మహత్య గల కారణాలపైన న్యాయ విచారణ జరిపించాలి, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన చేపడుతున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులపైన సిఎస్ఓ రాకేష్ ప్రైవేటు సెక్యూరిటీని బుసగొలిపి కర్రలతో దారుణంగా దాడి చేయించడం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి విద్యార్థి నాయకుడు ఐసీయూలో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎవడైతే ఈ సిఎస్ఓ రాకేష్ ఉన్నాడో గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యి ఈరోజు ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాకేష్ రాసలీలని చెప్తే యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ కోడై కూసినటువంటి ఒక రౌడీ రాకేష్ని ఈరోజు సిఎస్ఓగా నియమించి ఈ విధంగా విద్యార్థికి న్యాయం చేయాలని వెళ్ళినటువంటి విద్యార్థి నాయకులపైన దాడి చేయించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అది యూనివర్సిటీ అనుకుంటున్నారా లేకపోతే గుండాలకు అడ్డ అనుకుంటున్నారో ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కొన్ని డిమాండ్స్ పెట్టి మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోతే బాసర IIITని ముట్టడిస్తామని కూడా ముందే హెచ్చరించినా కూడా నామమాత్రంగా ఇద్దరిని మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరికగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి కార్యకర్తలు మరియు విద్యార్థులు ఏకమై బాసర IIIT దగ్గర శాంతియుతంగా నిరసన వ్యక్తం చేద్దామని వెళ్తుంటే అక్రమంగా ఎక్కడికక్కడ అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి ఈ అరెస్టులకి వీళ్ళ బెదిరింపులకి విద్యార్థి కార్యకర్తలు కానీ విద్యార్థి పరిషత్ కానీ ఉద్యమాన్ని వెనుకకు తీసుకోదు, ఎక్కడ కూడా వెనుకడిగేయరని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో స్వాతి ప్రియ ఆత్మహత్య పైన న్యాయ విచారణ జరిపించాలి. అదేవిధంగా యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. విద్యార్థులపైన ఎటువంటి ఒత్తిడి లేకుండా ర్యాగింగ్ను హరికట్టి వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రంతో చదువుకునే విధంగా వాళ్ళకు సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే సిఎస్ఓ రాకేష్ ఉన్నాడో వెంటనే అతన్ని పూర్తిగా విధుల నుంచి తొలగించి అతని పైన క్రిమినల్ కేసులు బనాయించి వెంటనే కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా దాడికి పాల్పడినటువంటి ప్రతి ఒక్క సెక్యూరిటీ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేదంటే ఈ ముట్టడి ఉద్యమం ఇంతటితో ఆగదు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడికక్కడ మినిస్టర్ ఇల్లులు కూడా ముట్టడిచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నమస్తే. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెలో బాసర సేవ్ IIIT సేవ్ ఎడ్యుకేషన్ అనే పేరుతో అక్కడ బాసర IIITలో జరుగుతున్న అరాచకాలు, బాసర IIITలో జరుగుతున్న ఆత్మహత్యలు ఆపాలని, అలాగే విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విద్యార్థులకు న్యాయం చేయాలని ఇలా అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిస్తే ఈ రేవంత్ సర్కార్ ఏదైతే ఒక 4 రోజుల కింద చనిపోయిన స్వాతిప్రియ ఆత్మహత్య పైన కనీస విచారణ చేపకుండా, దానికి ఆత్మహత్యకు సంబంధించిన అధికారులపై కనీస చర్యలు తీసుకోకుండా, అలాగే న్యాయం చేయాలని వెళ్ళిన విద్యార్థి నాయకులపై ప్రాణం పోయేటట్టు కొట్టిన ఆ సిఎస్ఓ రాకేష్ పైన కూడా కఠిన కనీసం చర్యలు తీసుకోలే. కానీ ఈరోజు ఏబీపీ పిలుపునిస్తే చేతగానితనంతో న్యాయం చేసే సమర్థత లేని రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థి నాయకుల్ని అక్రమ కేసులు పెడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించిన విద్యార్థి పరిషత్ నాయకులు మీ బెదిరింపులకు భయపడే వాళ్ళు కాదు. ఈరోజు 1000 మందితో వచ్చినాం, రానున్న రోజుల్లో 10,000 మందితో 1,00,000 మందితో అయినా వచ్చి బాసర IIITకి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఏబీపీ పెట్టిన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలి. సిఎస్ఓ రాకేష్ అనే వ్యక్తిని పూర్తిగా బాధ్యతల నుంచి తొలగించి జైలు శిక్ష విధించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే బాసర IIITలో నాణ్యమైన వస్తువులు, మౌలిక వస్తువులు, అలాగే నాణ్యమైన విద్య అందించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కరించకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద గిద్దలూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రాచర్ల మండలం ఎడవల్లి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనధికారంగా మద్యం అమ్మిన బెల్ట్ షాప్ నిర్వహించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.